చెప్పు అడుగు, ఇంట్రడ్యూస్ చేయమని చెప్పు అడుగు. చెప్పుదే నువ్వే నీ గురించి చెప్పు. నీ పేరు ఏం చెప్పాలి? నీ పేరేంటిది, ఫస్ట్ నువ్వు ఎట్లా స్టార్ట్ చేసినావు? ఫస్ట్ ఇట్లా చెప్పుండి, నీ ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పుండి తాతయ్య అని చెప్పు. ఊరు పేరు అదే చెప్తున్నా, నీ పేరు మొదటి నుంచి చిన్నప్పటి నుండి ఇప్పుడు చేసుడే ఫస్ట్ మాట్లాడు. అదే అక్కే అడుగుతా ఉంటది. అట్లా కాదురా, ఫస్ట్ నువ్వు దాంట్లో చెప్పు. ఇట్లా మా తాతయ్య ఇట్లా నాన్న మా ఈయన మా హాయ్ నమస్తే తాతయ్య. నమస్కారం తాతయ్య అనురా. అదే కదా అన్ని చెప్పాలి. అన్ని చెప్పాలి. పేరు చెప్పినాక ఊరు చెప్పాలి, మీ అమ్మ నాన్న పేరు నుంచి మళ్ళీ వీడికి వచ్చింది చెప్పాలి, బిడ్డలు. కొంచెం తొందరగా చెప్పండి. కొంచెం 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 అట్లా నువ్వేమేం చేసినావు, అట్లా చిన్నప్పటి నుండి నువ్వేమేం చేసినావు, అక్కడ ఎన్ని రోజులు ఉన్నావు, ఎన్ని ఏళ్ళు ఉన్నావు అమ్మ నాన్నలతోటి. ఆకలి ఇన్ని ఏళ్ళు ఉన్నాడంటే ఇట్లా అయింది. నమస్కారం తాతయ్య, మీ గురించి మాకు చెప్పుండి, మీ జీవిత విశేషాలు మాకు చెప్పుండి అన్నారు. అది వీడియో అయితే నమస్కారం తాతయ్య అని నువ్వు ఇట్లా పెట్టు, ఆయన కూడా పెడతాడు. దేవులపల్లి రామలింగయ్య. స్టార్ట్ చేయి, ఇంకా తాతయ్య స్టార్ట్ చేస్తాడు. ఏం కాదు. ఓకే. చింతకాని స్టార్ట్ అయిందా? మీ అమ్మ నాన్న పేరు చెప్పండి తాతయ్య. అనురా మాటలు పడతానే కదరా, అడుగు. ఏమైతే అక్కే వాయిస్ మాట్లాడుతాను, నేను అడుగుతా పట్టు. సరే ఓకే. తండ్రి హరయ్య, తల్లి సమ్మక్క. మీరు ఎంతమంది అన్నదమ్ములు? అన్నదమ్ములు ఒక్కటిని. ఎప్పుడు చెల్లెళ్ళు? చెల్లెళ్ళు 5గురు. అట్లా చేస్తాను. ఏ సంవత్సరం జన్మించింది? మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దామా? 24లో. 1924లో. ఎక్కడ? చింతకాని, కరీంనగర్ జిల్లా చింతకాని. అక్కడ నుంచి వాజేడికి ఎట్లా వచ్చింది? అట్లా కాదు, అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మీ అమ్మ నాన్న? మన బట్టలు నేత. అక్కడ ఏం పని చేసేది మీ నాన్న? మా నాన్న బట్టలు నేసే. మీరు బట్టలు నేసేదా? నేను కూడా చిన్న మొగ్గ ఆహారం సరిపోలేదు కాబట్టి చిన్న నేను మొగ్గ దుప్పట్టు నేసేది. ఎంతవరకు చదువుకున్నారు? చదువుకున్నాడు లేదు. బాపటీలు పోయేది ఆ పంతుల దగ్గరికి, నెలకు ఒక బుర్ర పంచే ఆయనకి ఇచ్చేది. అది ప్రైవేటోడు. అందరు 10 మంది కూడి పంతులు పాకల పెట్టుకున్నాం. ఎవరు తెలుగు వాళ్ళ లేకపోతే గురువు గారి పేరేంటి? మీ గురువు గారి పేరు, మీ సార్ పేరు? గురువు గారు సారు అంటే పంతుల పేరు బుక్కు కానీ పేరు రాకెట్లా బుక్క పంతులు. అది ఒక గొడ్ల పాక ఖాళీగా ఉన్నప్పుడు ఎండాకాలంలో ఆడబెట్టి పెద్ద పెద్ద చిన్న చిన్న వచ్చి అందరికి చెప్పుడు వాడు చెప్తూ 5, 4, 3 ఇట్లా డబ్బులు ఇచ్చేది నెలకు. వాడికి చెప్తే అలా నేను. మీ కుటుంబం బాగా ఉన్నత కుటుంబమా మామూలు కుటుంబం? మామూలే, బట్టలు వేసుకపోవడం. మా నాన్న గిట్ట జొన్నలు గిన్నెలు అన్నీ ఎత్తుకొని అత్తుడు, ఈ బిడ్డలు కొడుకులను ఇచ్చుడు, బట్టలు వేసుకపోయి వాళ్ళకి అమ్ముకులు. వాటితో జొన్నలు తెచ్చి ఇచ్చేదాళ్ళు. ఒక 14 మూల పంచల చాపకు 2.5 అప్పుడు. ఇప్పుడు 500, 400 ఉంటుంది. అటువంటి రోజుల్లో ఇప్పుడు వాళ్ళు చెప్పే వరకు ఆ రోజులు అయ్యే అప్పుడే. మీకు ఎన్నో సంవత్సరాలు పెళ్ళి అయింది? ఎవరు పేరేంటిది? అమ్మ పేరు? అదే ఎక్కడ పర్సలు ఉన్నదా ఇప్పుడు? చెప్పాలి, అన్ని పడతాయి. నీకు ఎన్నో సంవత్సరాల్లో పెళ్లి చేసిండు మీ నాన్న? ఎన్నో సంవత్సరాలు అంటే 18 సంవత్సరాల పెళ్లి చేసిండు. 40 1940లో పెళ్లి చేసిండు. 1940లో పెళ్ళి అయింది. 42లో పోరిగాడు పుట్టిండు. ఎంతమంది పిల్లలు నీకు? అదే ఇక ఒక బాబు పుట్టిండు. ఒక బాబు పుట్టిండు. 44లో విడాకులు అయింది. అది చెప్పు, అంతే కదనే. అక్కడ వదిలేసి వచ్చేసినావు కుటుంబ సమస్యల వల్ల, అక్కడ వదిలేసి. అది చెన్నూరు పిల్ల.
అక్కడ నుండి వెళ్ళి వచ్చేసిన ఇక్కడికి అని చెప్పు. దాన్ని విడిచిపెట్టి రజాకర్లు బాగా ఇదైపోతుంది. గొడవలు అవుతా ఉంటే గొడవలకు స్వతంత్ర పోరాటం జరుగుతా అంటే వచ్చేసిన. తాతనే మాట్లాడి కొత్తగూడెం పోయినా, కొత్తగూడెంలో పోయి 6 నెలలు పనిచేసిన. ఒలీకు లైన్, తిరిగి లైన్, బర్రెలు పెట్టి అందులో లాడీసులు వస్తుంటే రాసిన ఉంటాయి బళ్ళు లెక్కలు రాసిండు. పెద్ద ఇసుటిగా తాడు కట్టుకొని బొవ్వుల నుంచి బొగ్గు పట్టుకొని వస్తాంటాయి. బొగ్గు బావులలో పని చేసిండు. అప్పుడు బావులు పైనే ఉండి చెడులో ఉండి ముగ్గురం కూర్చుండి ఓనికులని తిరిగులని బర్రెలు పెట్టి నేను ఓనికులని రాసేది, ఒకటి బర్రెలు పెట్టి రాసేది, ఒక తిరిగులని రాసి ఈ గొంట పోయి మొక్కలు దావికిస్తే రోజుకు ₹1.50 జీతం రోజు. అవి ఎంత 8, 3 ఎందులు 24 కదా, అది 3 డ్యూటీలు కదా దానికి. అది 8 గంటలు చేసుడు. ఇంకా అవి కూడా 8 గంటలు రాత్రి పగలు అట్లా చేసేటోళ్ళం. వచ్చి మళ్ళీ ఇక్కడ పెళ్లి చేసుకున్నావా? మళ్ళీ అక్కడ ఏ ఊర్లో స్థిరపడ్డావు ఇక్కడ? అదే లొల్లి. అదే అప్పుడు ఆ రజాకర్లకి ఇట్లా అయిపోయి ఒక్కొక్కరికి తీసుకుపోతారు. తుడుకోలడు బందిపోటు రజాకర్లు ఇది మీద అయిపోయి తద్దుకొని తురుకోల గిరుకోల ఆదాలు తీసుకుపెట్టడానికి తెల్లరి దాకానేమో అడవి పట్టేది పొద్దున్న దాకా. తెల్లరి దాకానేమో తురుకోలందరూ పగోళ్ళందరూ రజాకర్లు లోపలికి వచ్చేది. అసలు ఫైరింగ్ చేసి తెల్లరి దాకా 2, 3 చంపేది. మంచు మన తెలుగు వాళ్ళు బయటకు వెళ్ళకుండా డౌకా చేసి అక్కడి నుంచి 6 నెలలు చేసి భద్రాచలం వచ్చి అక్కడ ఎన్ని రోజులు ఉన్నావు? భద్రాచలం వచ్చి దేవుని కాడికి వచ్చి ఆ నుంచి నూకూరు వెంకటాపురం ఉన్నావా? వచ్చిన వెంకటాపురం వచ్చిన ఇక వచ్చినావు. ఆలి పైసలు ₹4 భద్రాచలం నుంచి వెంకటాపురం వచ్చిన. 4-5 రూపాయలు ఆలి పైసలు. అది ఈ రూపాయి పెద్దది. ఆ రూపాయి 30 ఎండి, అది 30 అది ఎండి, ఇది తులం ఎండి రూపాయి పైసా. అది వచ్చి వెంకటాపురం చేరి వాళ్ళు కూలగొట్టే ఇండ్లు ఉంటాయి. రజాకర్లు కూలగొట్టే ఇల్లు వాటిని అంత దులుపుకుంటా మళ్ళా చిన్న తాపి పని నేర్చుకొని ఆ సందులు గొంతులు బోరెలన్నీ కట్టుకుంటా పని నేర్చుకున్నాడు. అది నేర్చుకున్నాక ఇటుక తీత నేర్చుకున్నా. ఇటుక తయారు చేయడం తయారు బట్టి పెట్టి కాల్చుడు చేసుడు అలా చిన్న చిన్నగా అట్లా 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 బేరాలు కట్టుడు. వాజేడు చేరుకున్నా. 45లో వాజేడు చేరుకున్నా. 1945 45లో అది చేసుకున్నా. 47లో స్వతంత్రం అయిపోయింది. అప్పుడు ఏం చేసినావు తాతయ్య? స్వాతంత్రం వచ్చినప్పుడు ఏమన్నా నువ్వు పాల్గొన్నావా దాంట్లో? అటు పోతే అదే పని చేస్తూ మా నాన్న 5 చెల్లెళ్ళు కదా. ఎటు పోయినా కానీ ఎటు పోతే ఆల్ట వైద్యని కర్ర పట్టుకొని వచ్చేది. భయం సత్తనే ఆడ గోతులు ఇళ్ళల్లా అవి ఆడు అని చెప్పి ఎక్కువ ఊళ్ళోనే ఉండేది. కానీ పల్లెల పొట్టి పట్టాలలో తిరిగి రోజు కాదు. లేకపోతే అల్ల పోయి అలా కలిసి 2 మాటల గదులలో దోలితే వాళ్ళతోటి నాకు పెద్ద పిచ్చి నచ్చు లేదా. గాంధీ మహాత్ములు, నెహ్రూ వాళ్ళందరూ చూసిన కొంచెం ఉన్నది కానీ బాగా 5లో కాదు అన్నారు. గుర్తు లేదు. ఎక్కడ చెన్నూరునే. ఇప్పుడు చెన్నూరు అంటారు చూడదు, మంచిర్యాల కింద అలా చిందు జనం మీద పొవడి ఇవి ఉన్నట్టే ఉన్నాడు. ఆయన స్టేజ్ ఎక్కి చెప్పేది. గాంధీ మాతోడు అన్నాడు కానీ ఇక ఇట్లా మంచిగా చూడలే. దానికి ఒక్కసారి అడిగిపోయింది. వాజట్ల ఇక రాజుల దగ్గర బేరాలు, ఇటుక జీతాలు, బేరాలు కట్టుడు 70 బేరాల దాకా అలానే పని చేసుకుంటే ఆ ఊళ్ళో ఒక్కడిని. జీతం ఎంత వచ్చేది రోజుకి అప్పుడు? ₹2. పొద్దున్న దాకా పని చేస్తే ₹2. ఇప్పుడు ₹1000. అంత ఇది
బావులు అట్లా కట్టిండు. చేసుకుని నువ్వు చేసిన పని అంతా చెప్పే ఏమేమి కట్టినావు మీ ఊర్లో గుడులు ఇంకా మళ్ళీ దాన్ని చేసుకున్నా మళ్ళా అమ్మని చేసుకున్నాడు మళ్ళీ దాన్ని చేసుకున్నా ఆమె పేరు పెద్దవ పేరు నా మంచి పేరు ఊరి నీ అమ్మ మరి అదే కదా లక్ష్మి కాదా రంగు బతుకమ్మ మీ అత్త పేరు బక్కమ్మ బతుకమ్మ బతుకమ్మ మీ అత్త పేరు కదా రంగు బతుకమ్మ పెద్దవ పేరేంది పెద్దవ పేరు లక్ష్మి లేదు బక్కమ్మే బక్కమ్మేనా ఎంతమంది పిల్లలు నీకు ఇక్కడ ఇక్కడ నలుగురు కొడుకులు 2 బిడ్డలు దాన్ని కలపద్దు అది కలపదు అది లేదు. అది కలపద్దు అయిపోయింది అది అయిపోయింది దాన్ని అటు ఇటు పెట్టా 4 కొడుకులు 2 బిడ్డలు వాళ్ళకి ఎంతమంది పిల్లలు పెద్ద కొడుకు ఎంతమంది పెద్ద కొడుకు ఇంకా అవన్నీ 2 కొడుకులు 2 2 కొడుకులు 2 బిడ్డలు 4 ఇక కడిపోయి రెండో గనికి ఈశ్వర్ గారి వరకు 3 రెండో గనికి 3 మూడో గనికి ఒక్కడే ఒక బిడ్డ కొడుకు కదా కొడుకనే రామన్నకు ఒక్క కొడుకు ఒక్కడే కొడుకు ఇక కిచ్చన్నకేమో ఒక బిడ్డ ఓ బిడ్డ ఓ కొడుకు బిడ్డలకు చెప్పు 2 బిడ్డలకు 2 బిడ్డలకు పెద్ద కొడుకు 3 పిల్లలు ఓ పెద్ద బిడ్డకు సొప్పదండికి ఇచ్చిన సొప్పదండికి ఇస్తే దానికి 2 కొడుకులు ఒక బిడ్డ వాడికి ఆపు చేస్తాం అది అంతే తిరుపతికి చిన్న బిడ్డకు ఒక బిడ్డ చిన్న బిడ్డకు తూర్పు దిక్కుల ఇదే అది చెప్పకు ఇది ఓకే చెప్పు ఇదే చెప్పు అది చెప్పకు అదే ఇంకా వాళ్ళందరూ ఇట్లా మంచిగా ఉన్నారా ఇప్పుడు అందరు మంచిగా ఉన్న పిల్లలు పెళ్ళిళ్ళు చేసిన బిడ్డలు చేసిన మనవలకు అయిపోయినారు అమ్మ నువ్వు ఎన్ని తరాలను చూసినావు తాతయ్య కొడుకు తరాలు ఎన్ని చూసినావు ఎన్ని తరాలను చూసినావు ఎన్ని తరాలను చూసినావు నువ్వు ఒకటి నీ కొడుకులు మనవాళ్ళకు పిల్లలు పిల్లలు అంటే ఈశ్వర్ గాని కొడుకు ఈశ్వర్ గాని బిడ్డకు బిడ్డ పుడితే చెప్తాను ఈశ్వర్ గారు మనవడు కొడుకు మనవడు వానికి 4 తరాలను చూసిండ్రు వానికి 2 పిల్లలు మళ్ళీ దానికి 2 పుట్టే టైం అయింది కానీ అది కష్టం లేదు దానికి కూడా చెప్పడా ఏమద్దు కానీ అదేమద్దు కానీ 4 తరాలు అన్నట్టు 4 తరాలను కొడుకులు అంతే కొడుకు 3 తరాలు ఆయన తోటి అన్నట్టే చూసినట్టే కదా 4 ఇంకా పని చేస్తానవా ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు నాక 96 ఇంకా పని చేస్తానవా పని చేసి లేదు నిన్నటిదా చేసినావుగా నీ పని నువ్వే చేసుకుంటాను కదా వండుకుంటానువా అమ్మ చనిపోయింది కదా అంతేనా అది చెప్పాలి అది రోజు ఏమేమి విగ్రహాలు తయారు చేసినావు ఏమేమి గుడులు కట్టినావా అదే చెప్పు నువ్వు చేసుకొని పెట్టుకున్నాడు కాదు ఇంట్లో ఏమేమి కట్టేది నువ్వు పనిలా ఏమేమి చేసేది బిల్డింగులు కట్టేది గుడులు కట్టేది బావులు కట్టేది అంటే చెప్పేది బావులు కాలువలు గుడులు ఇండ్లు దేవుని విగ్రహాలు రామదాసు అన్ని విగ్రహాలు కట్టిండు అనుకుంటా తాళం ఎలా రామదాసు ఎట్లా కట్టేది తాతయ్య అంటే ఎట్లా కట్టేది తోట సిమెంట్ తోటి సిమెంట్ తోటి చేసి దేవుని గుడి కాడ పెట్టి స్లాపులు గీపులు ఆంజనేయుడు ఈ వినాయకుడు ఇవన్నీ పెట్టిండ్రు వాళ్ళు మన దగ్గర తీసుకొని సంతం చేస్తే డబ్బు ఆ తీసుకొని ఊర్లో నీకు ఎట్లా చూసుకుంటారు ఊర్లో నిన్ను అందరితోటి మంచిగా ఉంటావా అందరే పెద్ద మనిషి జాగ్రత్తగా చూసుకుంటారు ఆ ఊళ్ళో మొత్తానికి నాకన్నా పెద్దోళ్ళు లేరు ఇప్పటికీ అదే 96 సంవత్సరాలు ఇంకా అవి కూడా చూస్తావు కదా తాతయ్య బాగానే వాస్తు గిట్ట చూస్తావు కదా వాస్తు ఇళ్ళకు వాస్తు చూసుడు ముగ్గులు పోసుడు పంచాంగాలు ఇవన్నీ కూడా చెప్పు అంతే ఇంకా బాగానే ఉన్నా ఇప్పుడు 96 ఏళ్ళు వచ్చినాయి రోజు ఏం చేస్తాను పొద్దున సాయంత్రం మధ్యాహ్నం అన్ని దినచర్య చెప్పు ఇప్పుడు పొద్దున లేవగానే ఏం చేస్తావు చెప్తే మొహం కడుకోడు కాఫీ తాగుడు కాఫీ తాగినాక
ఇక ఏ టైంకి? ఎటు తిరుగుతావు? వాకింగ్ చేస్తావా? పొద్దుగాల తిరుగుతావా? పొద్దుగాల లేచి అటు ఇటు కాకపోతే పొద్దున ఎన్ని గంటలకు లేస్తావు, ఎన్ని గంటలకు పడుకుంటావు, ఏమేమి తింటావు అట్లా? డబ్బు ఆ లెక్క చెప్తే నేను ఆడవాళ్ళతోటే లేచాను. 4ంటికి లేవవలసిందే మొదటి కానించి. అంత జాగ్రత్త అన్నమాట. పొద్దు పొడుచుతా ఇప్పుడు పడతారు అన్నమాట. ముందు అప్పుడు చేసేది అప్పటి నుంచి ఇక ఏదో తిరుడు ఏమేమి తింటావు? అన్ని రకాల ఆహారం తీసుకుంటావా? అన్ని రకాల వారు గుడ్లు 10 గల గుడ్లు పెద్ద తీసి పాక గీకలు అవన్నీ చేసుకపోయేది. మరి ఎట్లా అంటే అంత ఖాళీ నీళ్ళు పోసేది, కావడేసి నీళ్ళు పోసేది వాజేట్లో. పంటలు వేసేదా లేకపోతే ఇది ఒకటేనా? నేను కూడా మిరప తోటలు వేసిన 1 ఎకరం 2 ఎకరాలు మిరపతాలు వీళ్ళు పిల్లలకు నేర్పిన ఏతం పెట్టి నా వృత్తి నేర్పిన అని చెప్పు. వాళ్ళ నలుగురికి వచ్చు. నీకు మగ్గం పని వచ్చా ఇప్పుడు? పచ్చు ఆసు తీసుడు, ఆసు పోసుడు, ఆసు పోసుడు. మగ్గం పని నీకు ఎట్లా చేస్తావు? మగ్గం ఎట్లా నేసేది? మీ నాన్న చేసేది కదా అట్లా, నీకు వచ్చా? మొగ్గం వేసి సరి చేసేది ఇలా ఆకారంతో సరి చేసుకొని మేత పెట్టి పలకతోటి కొట్టుకుంటా నాడి కొంచెం అటు ఇటు చట్టను కొట్టేది. అలా మరి ఇప్పుడు దాన్ని ఏం చేస్తాడు అంటే అట్లా. ఇంకా పొద్దున ఏమేమి ఆహారం తీసుకుంటారు? అన్ని రకాల తింటావా? టిఫిన్లు, కూరగాయలు, కీరగాయలు రెండే పూటలు తింటావా? పూటలు ఎన్ని పూటలు తింటావు? 2 పూటలే తింటావు కదా? 2 పూటలు. మధ్యాహ్నం మంచి సరిగా తిని బాబు పిల్లి తింటాడు. ఇప్పుడు అన్ని నీ పనులు నువ్వే చేసుకుంటావా? అన్నీ నేనే చేసుకుంటాను. ఎవరు చేతులేదు. నీళ్ళు కాబెట్టుకుంటా, తాళం చేస్తా, ముందుగాల పంచం పని బట్టలు పిండేసుకొని. ఇంకా ఇప్పుడు ఈ వయసు మీద కాదు. ఇప్పుడు పుస్తకాలు చదువు నేర్చుకున్నావు కదా, అది ఎవరు నేర్పింది? ఎవరు నేర్పింది? స్కూల్ పోయినా అని చెప్పలేదా? అక్కడేనా ఇచ్చి అక్కడ నేర్చుకున్న 2వ తరగతి 1వ తరగతి అంతే. అక్కడనే ఓన్లీ చదువుకున్నా. అదే చదువు. మొట్టమొదలు కొంచెం ఓనవాళ్ళు మొత్తం నేర్చుకొని ఆ నుంచి ఇక పంతులు కానించి ఓనవాళ్ళు చిన్న పంచం, పెద్ద పంచం, కింద పంచం, సొమ్మసి పంచాలు పెద్ద బాల శిక్ష పూర్తిగా చదువుకుంటా. ఇక ఇంకా పుస్తకాలు చదువుతావు అది అప్పుడు పేపర్ కానీ పుస్తకాలు కానీ వృద్ధి చేసుకుంటా. కానీ ఇక గవర్నమెంట్ చదవాలి. ఇప్పుడు ఏమేమి పుస్తకాలు చదువుతావు? రామాయణ భారతాలు చదువుతావా? రామాయణం చదువుతా. పెద్ద పెద్ద కాలజ్ఞానం వేసి ఇప్పటి వరకు ఏం చదివినావు? భగవద్గీత చదువుతా. బ్రహ్మం కానీ వీర బ్రహ్మం కానీ చదువుతారా ఇప్పుడు కాలజ్ఞానం చదువుతాడు. నిన్న కూడా పండగ రోజు, సంక్రాంతి పండగ రోజు నాకు గురువు ఉపదేశం ఇచ్చాడు. అది కూడా తీసుకున్నాడు. భగవద్గీత గీతోపదేశం తీసుకున్నాడు ఆయన. అది చెప్పు, ఏం వేసుకున్నావు? 56 సంవత్సరంలో 46లో 46 కాదు 65లో ఓ గురువు గారికి వచ్చి ఆ గురువు గారు వస్తే ఆయన దగ్గర ఉపదేశమని మంత్రం చెప్పాడు. ఏమి ముట్టుకోవద్దు, ఏమి ఒకరి చూడద్దు, చూసినా కానీ ఏ తల్లి తండ్రి అనుకోవాలి, కానీ అది ఇంకో తప్పు పని చేయద్దు అది బోధించాడు. పాదములు కొట్టి ఎడమ కుడి చెవుల చెప్తే జోడుతోటి నేర్చుకోవాలి. జోడుతోటి చెప్పాడు గురువు ఉపదేశం. ఆడిదాన్ని చూస్తే తల్లి అనుకోవాలి, కానీ దాన్ని ఏమనుకోవద్దు. పాపం వచ్చింది చేసుకున్న పెద్దవే కానీ ఎందుకు చూసుకోవద్దు అని చెప్పాడు. అదే భర్తలు చదువుకుంటా ఈ మంచి మార్గాలు బ్రహ్మగారికి కూడా శుద్ధియే, బ్రహ్మగారికి కూడా శుద్ధియే ఉపదేశం. మన పిల్లలు అడిగినారు అనుకో, ఏం చెప్తావు? ఎట్లుండాలి మీరు పిల్లలు అని చెప్తావు? ఎట్లుండాలంటే మంచిగా సత్ప్రవర్తన కలిగి ఉండాలి, ఉండాలని మంచిగా ఉండాలి.
ఒకరు జోలికి పోవద్దు, కొట్టద్దు, తప్పుడు పని చేయొద్దు, తన్నులు తినద్దు, అలాగ స్టేషన్కి పోవద్దు. ఇదైంది స్టేషన్ అనేది పోదు. నేను స్టేషన్కి పోయిందంటే ఏ రోజుల్లో అది ఎందుకు పోలీసు వాళ్ళు తీసుకుపోతాను ఎందుకు అంటే ఉన్నప్పుడు అప్పుడే పెద్దోళ్ళు అప్పుడే ఒక మనిషి దోలి ఎందుకు చూసి ఏమి లేదట్లా ఎస్ఐ అవుతాడు ఎట్లా టేప్ పెట్టి కొలుతాడు అని ఇది చెప్పి ఏదో తప్పు చేసి ఉంటే పోయి ఇతరులు అట్లా చేసి ఉంటుంది. కొట్టడు తిట్టలేదు. అవన్నీ చుట్టూ ఉన్న స్టేషన్ చుట్టూ కూడా ఆ టేప్ పెట్టి కొలిచి ముగ్గు పోసి కట్టే దేని కట్టడు కాదు ఎవరు చూడడానికి కట్టేయచ్చు దేనికి అయిపోయాయి. చుట్టూ ప్రహరీ కూడా వాళ్ళు ఫైరింగ్ చేసే గోసులు కట్టారు నాలుగు నేనే అలా చేసి అగ్గబడి భూమి నుంచి పోయి అలా పోయినాక కలిపియకుండా ఇంత లోతు గాడి దీన్ని కట్టి అలా చక్కగా పోయి మరి అలా దొరాలి కదా ఫైరింగ్ చేయడానికి ఫైర్ చేయడానికి ఆడిపోయి అలా తుపాయి పట్టుకొని ఆ ఖాతాలల్లా అలా ఇద్దరు ముగ్గురు ఉంటారు రాత్రి ఆ స్టేషన్ కాపాడటానికి కాదు. ఇప్పుడు పోలీసులు ముందట ఏంటిది ఏమంటారు దాన్ని నాకు తెలియదు కానీ అట్లా అయితే ఇన్ని ఉంటే అంత దూరాలకు వెళ్తారు. బయలు వచ్చి వాళ్ళు వచ్చి ముందట ఉండరా సెక్యూరిటీ ఉంటాడు చూడు అది కట్టిండు అన్నట్టు సెంట్రింగ్ పోలీస్ సెంట్రింగ్ సెక్యూరిటీ కోసం కట్టే ఇళ్ళని కూడా ఆయనే కట్టిండు. ఆ కుండీలన్నీ నేనే కట్టేది. బస్సులు ఇచ్చేది వాళ్ళే ఇచ్చేది కట్టేది నాకు డబ్బులు ఇచ్చేది వాళ్ళు. అట్లా వాళ్ళ పోయి వాళ్ళ పిల్లలందరూ మంచిగా ఉన్నారా? మంచి పొజిషన్లు ఉన్నారా పిల్లలందరూ? అందరూ మంచిగానే ఉన్నారు. ఏం వృత్తి చేస్తున్నారు వాళ్ళు? పిల్లలందరూ వ్యవసాయం, కొందరు బిజినెస్ జాబులు. వాళ్ళందరూ వ్యవసాయం, నౌకరి, బలబలి ఇద్దరు నౌకరి, కొడుకులు బిడ్డ కొడుకులు నౌకరి, బిడ్డ కొడుకులు నౌకరే. నువ్వు అట్లా అది అది ఏం నేర్చుకుంటావు. మేము కూడా నీ లెక్క 96 ఏళ్ళు బతకాలంటే ఏం చేయాలి? 96 ఏళ్ళు మేము బతకాలంటే మేము ఏం చేయాలి అంటే తిండి కానీ పని కానీ ఇప్పుడంతా ఎట్లా కాపాడుకోవాలి మేము అది చెప్పరా? చెప్పు. నువ్వే అంటే పొద్దుగాల లేచి కష్టపడి పని చేయాలన్నా, తినాలన్నా, తిండి మంచి చక్కగా చేసి మొహం కడుక్కొని కాఫీ తాగి శుభ్రంగా కాసేపు ఉండి ఇక ఉన్న పనులు గొడ్లు గిడ్లు అని తిప్పుకొని అని చేసుకోవాలి. చెప్పాలి కదా మరి. అప్పుడంటే మంచిగా పనులు చేసుకుంటే కుదరతాది. మళ్ళీ చివరకు ఈ ఎందుకు కొంచెం మేము మాకు చెప్పవా? నువ్వేం చేస్తే ఇట్లున్నావు మాకు తెలియదు ఇప్పుడు. అట్లా మంచి ఆహారపు అలవాట్లు, మంచి ఎక్సర్సైజులు అవి చేయాలని చెప్పు. అట్లా అదే పొద్దులు లేచి చేతుల పట్టు దూరం పోకుండా కానీ అక్కడనే కొన్ని మాటల ఒక 10-20 మాటల ఒక 4-5 కిలోమీటర్ల దూరం పోయినట్టు తిరిగి నడుచుడు చేసి స్నానం చేసి కాఫీ తాగి ఇక ఏదో పని చేసుకోవాలి. ఎన్ని గంటలు పని చేసేది రోజు మా తాపి పని అదేమో ఎప్పటి నుండి సాయంత్రం ఎప్పటిదాకా చేసేది? సాయంత్రం పొద్దున 7కి మొదలు వేసుకొని 12 దాకా పని చేసి మళ్ళీ 2 గంటలు ఇంటికాడ ఉండి అన్నం తిని మళ్ళీ 3 గంటల కాడ నుంచి మళ్ళీ 5 దాకా పని. అట్లా 5 దాకా పని చేసేది. మొదటి కాడ నుంచి అంతే. నీకు బాగా సన్నిహితులు నీతోటి నీ శ్రేయోభిలాషులు అంటే నీకు ఇప్పుడు మీ అన్నదమ్ముల్లో ఎవరో నీకు దగ్గర వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? నీకు ఇష్టమైన వాళ్ళు నీకు దగ్గర, నీకు అన్నదమ్ములలాగా. నీకు అన్నలేడు కదా, అన్నదమ్ములు లేరు కదా. నీకు ఎవరితోటి బాగా అంత సాన్నిహిత్యం ఉన్నది? అన్నదమ్ముళ్ళు పేర్లు చెప్పు. పెదనాయన పేరు, నాయన పేరు.
వీళ్ళతోటి మంచిగున్నావు కదా నువ్వు. ఉన్నా ఇప్పటికైనా ఇంత వయసు వచ్చినా కానీ వాళ్ళు మీ తమ్ముళ్ళ పేర్లు చెప్పు. తమ్ముళ్ళ పేరు కృష్ణమూర్తి, దేవులపల్లి కృష్ణమూర్తి, దేవులపల్లి రామన్న. వీళ్ళు 50 కాల నుంచి వాజేడు పోయినాక వాళ్ళు అక్కడ నాకన్నా ముందు తండ్రులు వచ్చింది. నాకు స్కూలాలు తండ్రులే, వీళ్ళు నాకు తమ్ముడు. వాళ్ళ దగ్గరికి వాడికి వీడికి ఇప్పటిదాకా కూడా అదే ఎక్కువ. వాళ్ళ దగ్గరికి భార్య గిట్ట వెళ్ళిపోయింది. చనిపోయింది. వాళ్ళతోటే తిరుగుతా ఉంటా. ఆడికి కూడా పోతాను. అక్క చెల్లెళ్ళు అందరు ఉన్నారా? అక్క చెల్లెళ్ళు ముగ్గురు ఉన్నారు. ముగ్గురు చచ్చిపోయిండ్రు. 2 ఉన్నారు. ఇంకా వాళ్ళ బిడ్డలకు కూడా పెళ్ళిళ్ళు అయినాయి. పిల్లలు గిల్లలు వాళ్ళు మంచిగానే ఉన్నారు. ఆరోగ్యంగా ఉన్నారా వాళ్ళు? వాళ్ళు కూడా ఆరోగ్యం ఉన్నది. డాబాలు కట్టుకున్నారు. ఇంకా కట్టుకుంటారు. కొడుకులకు పెళ్లి చేస్తారు. బిడ్డలకు పెళ్లి చేసిండ్రు. అట్లా. ఇప్పుడు మీ తమ్ముళ్ళ కొడుకులతో మీకు మంచి రిలేషన్షిప్ ఉన్నదా? మంచిగా ఉన్నది. తీసుకుపోతారా మీ తమ్ముళ్ళ కొడుకులు? కృష్ణమూర్తి రామయ్య కొడుకు తీసుకుపోతారు. నన్ను కూడా మంచిగా చూసుకుంటారు. పెద్ద రమ్మని అని. అది ఇట్లా నువ్వు అంటే ఎప్పుడు హ్యాపీగా ఉంటావు కదా తాతయ్య, ఎప్పుడు సంతోషంగా ఉంటావు కదా. అది నీకు ఎట్లా సాధ్యమైంది? ఇట్లా మొగలము స్నేహంగా ఏ మొదటి కాడ నుంచి ఎవరితోటి నీకు వాళ్ళకు కూడా బాగా చేసో ఇల్లు ఏమో వాళ్ళకు కూడా కట్టినా చెరో బావి తీసినా. సంతోషంగా ఉండడానికి కారణం ఏంటిదంటే అందరితోటి నాకు కల్మషం లేకుండా మంచిగా ఉంటా. వాళ్ళు లేవాలను, నేను వాళ్ళకి తప్పు చేయను. వాళ్ళ కొడుకులకు బిడ్డలు అందరూ నన్నే ఎక్కువ ప్రేమగా చూసుకుంటారు. మరి ఇప్పుడు నువ్వు ఎక్కడుంటావు? ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటావు నువ్వు? ఇప్పుడు ఎవరి దగ్గర అంటే బిడ్డల దగ్గర. సంతపు బిడ్డలు ఇద్దరు దగ్గర ఉంటారా. ఇంటి వాళ్ళ ఊరికి పోయి వాళ్ళ దగ్గర ఉంటారా. నెల 2 నెలలు. వాజర్లో ఈశ్వరయ్య రెండో కొడుకు దగ్గర. నా ఇల్లు నా సంసారం అంతా నాకే ఉన్నది. చూసుకుంటారు వాళ్ళు కూడా. ఈశ్వరయ్య భార్య చూసుకుంటుంది. వాళ్ళ తల్లి కేదారమ్మ. కోడలు చూసుకుంటుంది మల్లక్క. ఈశ్వరయ్య చూసుకుంటారు. వాడి కొడుకు చూసుకుంటారు. చదువుకుంటాడు. అందరితోటి హ్యాపీగా ఉంటా. మంచిగా ఉంటారు. ఇంకేం అడుగుతావురా? నువ్వు కూడా చెప్పి ఏం చెప్పాలి? ఏమేమి కట్టిండు మన ఊర్లో? బావులు ఏమేమి కట్టిండు? ఇల్లు కనీసం ఒక 10 బావులు కట్టి ఉంటాడు. ఇక్కడ ఒక 20-30 ఇండ్లు కట్టి ఉంటాడు. 20-30 ఇండ్లు, స్కూల్ బిల్డింగులు, బావులు రిపేర్ చేసుడు. స్కూల్ బిల్డింగ్ కూడా కట్టిండు ఒకటి ఇక్కడ వాజేడ్లో. మొత్తం రాజులకు సంబంధించిన పెద్ద పెద్ద బంగ్లాలు, శివుని గుడి, బిల్డింగులు, 30-60 అడుగుల పొయ్యి కట్టెలు పెట్టి వండుకునే పొయ్యిలు, గ్యాస్ పొయ్యిలు కట్టిండు. గ్యాస్ పొయ్యిలకు అది కట్టిండు. మొత్తం మామూలు పొయ్యి 3 పిల్లలు పెట్టి కట్టే సిమెంట్ పొయ్యిలు ఫస్ట్ చూసింది మా పెద్దనాన్న దగ్గర. ఎవరికి అట్లా గట్ట రాదు. అప్పుడు 80లలో మా ఇళ్ళలో కట్టిండు. తులసి కోటలు నంబర్ 1 కట్టాడు. తులసి కోటలు ఒకటి చేస్తాడు. ఇంటి పెంకులు వేస్తాడు. ఇళ్ళ మీద పెంకులను వాజెట్లు ఎవరి దగ్గర? దగ్గర అంటే వాజెట్ పెద్ద మేస్త్రి రామయ్య. పెద్ద మేస్త్రి మర్చిపోయినావా? పెద్ద మేస్త్రి దగ్గర పొరల్ల మైసయ్య.
అనుకో. మేస్త్రి, ఆయన మేస్త్రి. పెద్ద మేస్త్రి పొరల మైసయ్య దగ్గర నేర్చుకున్నా సిమెంట్ పని. మరి ఈ ఇల్లు ఇట్లనే కట్టాలి అని అదంతా నీకు ఎట్లా తెలుసు? ఇట్లా కట్టాలంటే ఆ మేస్త్రి చెప్తలేడా? అన్ని చెప్పలే కదా నీకు, నువ్వు నీ సొంతంగా అనుకోని కట్టినా లేకపోతే పెద్ద పెట్టుడు పని ఇటుక పెట్టుడు వాడు చెప్పాడు. ఆయన చూసుకుంటా నా ఊహ చొప్పునే నేను అన్ని ఊహ, నా ఊహ ప్రకారంగానే తెలివే అట్లా అన్నట్టే కదా. ఊహ అంటే అది ముగ్గుబోసుడు దిక్కు చూసే దగ్గర నీటి మట్టం అంటే నీరు ఎటు సైడ్ పోవాలి, టేపు 50 టేపు ఇవన్నీ పట్టుకొని ముగ్గు పోసుడు, ఉత్తరం గది ఎంత పెట్టాలి అది 12 వెడల్పు ఇట్లా 14 పొడుగు ఇట్లా పెట్టుకుంటే నేను దాన్ని బట్టి ఇల్లు ముగ్గు పోసుడు నేర్చుకున్నా. కట్టకున్నా కానీ ఇళ్ళల్లో పోయి ముగ్గు పోసుడు ఇప్పుడు అల్లలు కట్టుకో